నమస్కారం. కేవింగ్ న్యూస్కి స్వాగతం. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా కామారెడ్డి బస్టాండ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజాం సాగర్ వేయడానికి ప్రయత్నించిన బస్సును జేసీ నాయకులు అడ్డుకొని టైర్లలో గాలి తీసివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే డిపో నుంచి బస్సులు బయటకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సమ్మె కారణంగా సిబ్బంది విధులకు రాకపోవడంతో పోలీసులు బందోబస్తు మధ్య ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులు నడిపేందుకు ప్రయత్నించింది. అయితే బస్సు నడిపేందుకు ఓ డ్రైవర్ ప్రయత్నించగా ఆ బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డుకొని గాలి తీసేశారు. దీంతో పోలీసులకు సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. అయితే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యామ్నాయ ప్రైవేటు వాహనాలు అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఇది సరిపోవడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. మీరే బాధ్యులు, మీడియా చెప్తున్నాను నేను, మీడియా వాళ్ళే బాధ్యులు. మేము తాడే మండల్ ఎర్రపడి విలేజ్ నిజాం సాగర్ రూట్లో కండక్టర్ రాదు. ఓన్లీ కానిస్టేబుల్ నేను ఇద్దరం వెళ్తున్నాం బస్సులో. కండక్టర్ ఇక్కడ టికెట్ కొట్టి ఇక్కడ వస్తుంది. పోలీసులు సెక్యూరిటీ కదా సార్, సెక్యూరిటీ కదా పోలీసు. ఇంత రెస్పాండ్ చేస్తారు. సంక్షేమ హాస్టళ్లలో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం, మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వం వహించబోమని స్పష్టం చేశారు. గురుకులాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు చేపట్టిన కార్యక్రమాలపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ మాట్లాడుతూ సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల కార్యాచరణ రూపొందించామని తెలిపారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీలను మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారని చెప్పారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, మౌలిక సదుపాయాలను పరిశీలించారన్నారు. వసతి గృహాల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఆటల వంటి వివిధ రకాల పోటీలు నిర్వహించారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో 5,009 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని వెల్లడించారు. వసతి గృహాలను ఇంజనీరింగ్ అధికారులు తనిఖీ చేసి కావాల్సిన మైనర్ మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. భవనాల లీకేజీలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. సంక్షేమ వారంలో జరగబోయే మిగతా కార్యక్రమాలను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి రోజువారీ నివేదికలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో కార్మికులు అర్ధరాత్రి నుంచి సమ్మె పట్టారు. బస్సులు నడవకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీజీఎస్, ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి కార్మికులు బస్సులను నిలిపివేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనంటూ ఆర్టీసీ, జేఏసీ సమ్మె సైరన్ మోగించింది. దీంతో బస్సులన్నీ డీపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కాగా ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 32 హామీలను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె పట్టారు. దీంతో ఉదయం నుంచి బస్టాండ్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని బాలికల రెసిడెన్షియల్ వసతి గృహాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ ఆకస్మికంగా సందర్శించారు. సందర్భంగా ఆయన హాస్టల్ నిర్వహణను పరిశీలించడమే కాకుండా విద్యార్థులతో నేరుగా ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థులతో మమేకమై వారి భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా కలెక్టర్ పలు కీలక సమస్యలపై తక్షణ నిర్ణయాలు తీసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, మరుగుదొడ్లు మరియు పారిశుద్ధ్యం విషయంలో రాజు పడకూడదని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. హాస్టల్ దారిలో వీధి దీపాలు లేవని ఎంపీడీఓ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి గ్రామ పంచాయతీ మరియు కలెక్టర్ నిధులను వెచ్చించాలని సూచించారు. కూలిపోయిన కాంపౌండ్ వాల్ను పరిశీలించి దాని పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. చర్చలు విఫలం కావడంతో బాన్స్వాడకు చెందిన ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బాన్స్వాడ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ సమ్మె వల్ల ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల డిగ్రీ, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు చేరుకునే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారుల నుండి ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవడానికి ఆటోలను ఆశ్రయించారు. వారు అధికంగా డబ్బులు అడగడంతో ఆ డబ్బులు చెల్లించలేని విద్యార్థులు ప్రైవేటు వాహనదారులను బ్రతిమిలాడి పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా డిపోలోని బస్సులు నిలిచిపోవడంతో బస్టాండ్ ప్రాంగణంలో ప్రైవేటు వాహనాల సందడి నెలకొంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆటోలు, ఇతర వాహనదారులు ప్రయాణికుల వద్ద నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను ప్రయాణికులకు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు ఆరోపించారు.
ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ కౌన్సిలర్ కుంబాల రవి యాదవ్, ముస్కాన్ షౌకత్ అలీలు నామినేషన్లు వేశారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలను మున్సిపల్ అధికారులకు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశం మేరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు బారాస నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోదావరి, కౌన్సిలర్లు ప్రభాకర్ యాదవ్, హఫీజ్ బేగ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.